ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 9లో సిటిజన్షిప్ గురించి రూల్స్ చూసాం. కానీ ఒక క్వెషన్ ఉంది. ఆల్రెడీ సిటిజన్ అయిన వారికి ఏమవుతుంది? దానికి ఆన్సర్ ఆర్టికల్ 10. ఆర్టికల్ 10 చెప్పేది సింపుల్గా, కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఇండియన్ సిటిజన్ అయిన వారు రూల్స్ ఫాలో చేస్తే కంటిన్యూ అవుతారు సిటిజన్స్గా. ఆర్టికల్ 10 ప్రకారం వ్యక్తి కాన్స్టిట్యూషన్ రూల్స్ని వయలేట్ చేయకుండా సిటిజన్షిప్ లాస్ ఫాలో చేస్తే సిటిజన్షిప్ ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఆర్టికల్ 5 to 9లో ఎలిజిబిలిటీ, లాస్, మైగ్రేషన్ రూల్స్ చెప్పాయి. ఆర్టికల్ 10 మాత్రం ఆల్రెడీ సిటిజన్ అయిన వారికి ప్రొటెక్షన్ లాంటిది. ఎగ్జాంపుల్కి, ఒక పర్సన్ ఆర్టికల్ 5 ప్రకారం సిటిజన్ అయితే ఆర్టికల్ 9 లాంటి లాస్ సిచ్యువేషన్లో లేకుంటే ఆర్టికల్ 10 వల్ల సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుంది. ఆర్టికల్ 10 వల్ల లక్షలాది సిటిజన్స్కి సర్టన్టీ వస్తుంది. అన్నెసెసరీ ఫియర్ లేదు. లా ఫాలో చేస్తే సిటిజన్షిప్ సేఫ్. ఇప్పుడు కూడా సిటిజన్షిప్ కంటిన్యూషన్ అనే కాన్సెప్ట్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా రెగ్యులేట్ అవుతుంది. ఆర్టికల్ 10 అంటే లా ఫాలో చేస్తే ఇండియన్ సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇది ఆర్టికల్ 10 యొక్క ఈజీ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 11 పార్లమెంట్ పవర్స్ ఆన్ సిటిజన్షిప్ గురించి తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.